అండి. వైసీపీలో పనికిరాని చెత్త టీడీపీలో పనికొస్తుందా? కసరత్తు పూర్తవుతుందా? జనరల్గా విమర్శ చంద్రబాబు నాయుడు గారే మొదలుపెట్టారు. అక్కడ చెల్లని రూపాయి అక్కడ పనికొస్తుందా, లేదా అక్కడ పనికిరాని రూపాయి ఇక్కడ పనికొస్తుందా, అక్కడ పనికిరాని చెత్త ఎక్కడ పనికొస్తుందా, ఇట్లా మాట్లాడారు కదా. ఇప్పుడు అందులో వైసీపీలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది తెలుగుదేశం పార్టీ వైపు, జనసేన వైపు చూస్తూ ఉన్నారు. కానీ అలా వచ్చినటువంటి వాళ్ళని ఎంతవరకు అకామిడేట్ చేయగలుగుతారు? అందుట్లో పనికొచ్చేటువంటి వాళ్ళు ఎవరు, పనికిరానటువంటి వాళ్ళు, వాళ్ళని ఎట్లా డివిజన్ చేసుకుంటారు? ఆ డివిజన్ చేసుకునేటువంటి క్రమంలో అక్కడ పార్టీకి ఇప్పటి పనిచేసినటువంటి వాళ్ళ నాయకత్వం యొక్క పరిస్థితి ఏంటి? ఇప్పుడు పార్థసారథి గారు, అట్లాగే వసంత కృష్ణప్రసాద్, మనకు తెలిసి వాళ్ళిద్దరూ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు అనేటువంటి ఒక సమాచారం లేదా ఒకటి సోషల్ మీడియాలో రన్ అవుతుంది. వసంత కృష్ణప్రసాద్, పార్థసారథి. ఇప్పుడు మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి పార్థసారథి గారిని తీసుకొచ్చి నూజివీడు వెళ్తే అక్కడ పనిచేసినటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటి? అక్కడ శ్రీనివాసరావు పనిచేశారు, ఆయన పరిస్థితి ఏంటి? అదే పెనమలూరు అంటే పెనమలూరులో బోడే ప్రసాద్ పరిస్థితి ఏంటి? ఇక్కడ మైలవరం వచ్చినప్పుడు మైలవరం దేవినేని ఉమా వర్సెస్ వసంత కృష్ణప్రసాద్, అది మామూలు యుద్ధం జరగల. అసలు మామూలుగా ఉమా గారు దాంట్లో రాజకీయాల్లో ఎన్ని తిట్లు ఉన్నాయో అన్ని తిట్లు అక్కడ తిట్టారు, అంత యుద్ధం చేశారు, జైలుకి వెళ్ళాడు, పోరాటాడు, కింద పడ్డాడు, పైన పడ్డాడు, మొత్తానికి ఒక ఇది జరిగింది. మరి అక్కడ వసంత కృష్ణప్రసాద్ గారిని తీసుకుంటే అక్కడ మరి ఎవరిని అకామిడేట్ చేస్తారు? మరి అక్కడ ఉమా పరిస్థితి ఏంటి? సరే మైలవరం ఇస్తే మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ గెలుస్తాడని అనుకుంటే మరి ఉమా పరిస్థితి ఏంటి? మరి అసలు వీళ్ళిద్దరని ఎట్లా సయోధ్య చేస్తారు? ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. మరి ఇప్పటి వరకు ఉమా యుద్ధం చేశాడు కదా, ఉమా పోరాడాడు కదా. సరే సరే కృష్ణప్రసాద్ విషయంలో కొంత ఎక్స్ట్రీమ్ వెళ్ళి మాట్లాడి ఉండొచ్చు, కొంత ఎక్స్ట్రీమ్ వెళ్ళి యుద్ధం చేసి ఉండొచ్చు. కానీ విడిగా పార్టీ యాక్టివిటీస్లో ఈ 5 సంవత్సరాల్లో తన వంతుగా తాను నిలబడ్డాడు కదా, తన వంతుగా తాను పోరాడాడు కదా, తన వంతుగా తాను అన్ని అంశాల్లో ఉన్నాడు కదా. మరి అలాంటిది మరి దేవినేని ఉమా పరిస్థితి ఏంటి? ఏ రకంగా ఆయన అకామిడేట్ చేస్తారు? ఏ రకంగా అసలు వీళ్ళిద్దరిని నచ్చజెప్తారు? ఇవన్నీ చాలా పెద్ద టాస్క్లు. కాకపోతే దేవినేని ఉమామహేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారు పిలిచి అలాగే అలా చేయండి అని అంటే సరే ఆయన మీద ఉన్న ఆ ప్రేమతోటో గౌరవంతోటో ఇదవ్వచ్చు. కానీ తను అనుకుంటాడు కదా, నేను మరి నా పరిస్థితి ఏంది, నా భవిష్యత్తు ఏంది అనే దాని మీద అతను ఉంటుంది కదా. ఇట్లాంటివి చాలా ఉంటాయి. రేపు రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి అంశాలు ఇవన్నీ చాలా పరిణామాలు. అనిల్ ఉన్నాడు సార్. అనిల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. మొత్తానికి ఏంటి అసలు ఇప్పుడు మరి దాదాపు టీడీపీలోకి వైసీపీలో నుంచి వలసలు భారీగా అంటున్నారు. సరే పనికొచ్చే వాళ్ళని తీసుకుంటే పర్వాలేదు, పనికిరానటువంటి వాళ్ళని కాస్త అక్కడ ఉన్నటువంటి వ్యతిరేక పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటే అది నష్టం కదా. ఖచ్చితంగా సార్. అంటే అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఒక 45 మంది వరకు రావడానికి రాష్ట్ర వ్యాప్తంగా, రాయలసీమలో దాదాపు ఒక 20 మంది అయితే, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తా జిల్లాల నుంచి మొత్తంగా ఒక 40-45 మంది మేము వస్తామనే ఆఫర్ని తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల వద్ద ప్రస్తావించినట్లు కూడా మనకు తెలుస్తుంది. వారిలో చాలా తక్కువ మందినే తీసుకోవాలనే ఆలోచనలు అయితే టీడీపీ అధినాయకత్వం ఉంది. ఇటీవల చంద్రబాబు గారితో జరిగిన చర్చాగోష్ఠిలో కూడా ఆయన అంతరంగా చెప్పిన సమాధానం ఏంటంటే, రావడానికి అయితే చాలా మంది ఉన్నారు, తీసుకోవడానికి మేము సిద్ధంగా లేము. వారిలో పనికొచ్చే వాళ్ళు కొంచెం సమర్థులు, మంచితనం, పద్ధతిగా పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని ఎంకరేజ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి తప్ప వచ్చిన వారందరికీ గేట్లు తెరిచి లోపలికి తీసుకునే పరిస్థితి లేదని ఇటీవలే చెప్పారు. అయితే ఇప్పుడు చూస్తే ముఖ్యంగా కోస్తా జిల్లాల నుంచి, రాయలసీమ కంటే కూడా కోస్తా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. వైసీపీ 3వ లిస్టు, 1-2 లిస్టుల పైనే పెద్ద ఎత్తున ప్రకంపనలు వచ్చి 3వ లిస్టు కనుక నిన్న అనుకున్న ప్రకారం వచ్చుంటే ఈ రోజుకి ఆ ప్రక్రియ మరింతగా కనపడేది. కొద్దిసేపటి క్రితమే ఎవరైతే ఉన్నారో మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ కూడా టీడీపీ గూటికి చేరబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలో బీసీ నేతగా, మాజీ మంత్రి, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి వైసీపీలో కీలకంగా నేత, కృష్ణా జిల్లాకి గతంలో కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేశారు. పర్టికులర్ గా యాదవ్ కమ్యూనిటీలో ఆయనకు ఒక హోల్డ్ ఉంది. అలాంటి నాయకుడు పూర్తిగా వైసీపీని వేయడానికి నిర్ణయించుకొని చంద్రబాబుతో కూడా కలిసి మంత్రాలు జరిపారు. ఈ నెల 18వ తేదీన గుడివాడలో జరిగే కదిలిరా సభలో కూడా ఆయన చేరబోతున్న పరిస్థితి. అదే రోజు వసంత కృష్ణప్రసాద్ కూడా చేరే అవకాశం ఉంది. మరొక నాయకుడు కూడా చేరతారనే చర్చ అయితే జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో తిరువురుకు సంబంధించిన ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రక్షణ అనేది కూడా
వైసీపీని వీడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం అయితే జరుగుతుంది. అంటే ఓవరాల్ గా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 3-4, ఇక గుంటూరు జిల్లా నుంచి 1-2, అదేవిధంగా ఇట్లా కోస్తా జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో కూడా భారీ సంఖ్యలో ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ వచ్చిన వారందరినీ ఎలా అకామిడేట్ చేస్తారు, వాళ్ళ వల్ల కొత్త తలనొప్పులు. ఇప్పటి వరకు అక్కడ ఉన్న సస్టైనబిలిటీలో ఉన్న నాయకత్వం కొంత డిఫర్ అయ్యి వాళ్ళతో పోరాటం చేశారు. ఇందాక మీరు చెప్పినట్లు దేవినేని విషయం చూస్తే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పైన ఆయన యుద్ధమే చేశారు. రాజకీయంగా వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డ మండుతోంది, కేసులు వేసుకున్నారు, ఆర్థికపరమైన నష్టపరిహారం కూడా చెల్లించాలంటూ కూడా ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తుల్ని ఎలా కూర్చోబెట్టి ఎలా సఖ్యత చేయబోతున్నారు అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి బలంగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్న నేపథ్యంలో అధికార పార్టీలో సీట్లు దక్కని వారు కావచ్చు, సీట్లు ఇచ్చినా గెలవం అనే భావన ఉన్నవారు కావచ్చు, ఖచ్చితంగా వైసీపీని వీడడానికి నిర్ణయించుకునే పరిస్థితి కనిపిస్తోంది. చాలా మందికి వెసులుబాటు లేదు, చేరడానికి అవకాశం లేదన్న సంకేతాలు కూడా ఇప్పటికే టీడీపీ పంపించింది. ఎందుకంటే వారిపైన రకరకాల ఆరోపణలు, విమర్శలు ఉన్న నేపథ్యం ఒకటి, రాజకీయంగా అక్కడ టీడీపీకి బలమైన నాయకత్వం, జనసేన కూడా కొత్త నాయకత్వం ఉండడంతో చాలా ప్లేసులు ఇవ్వకూడదని ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ ఒక 10-15 వరకు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఒక 3 ఎంపీలని, దాదాపు 12 మంది ఎమ్మెల్యేలని తీసుకొని వాళ్ళకి స్థానానికి అంటే పోటీ చేసే అవకాశం కల్పిస్తారనే చర్చ అయితే ఇంటర్నల్ గా జరుగుతా ఉంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే ఉందో పార్థసారథి, వసంత కృష్ణ ప్రసాద్ లేకపోతే ఇంకా ఇతర నేతలని మనం మాట్లాడుకుంటున్నామో, ఈ సంఖ్య సీట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, జనరల్ గా అధికారంలోకి వచ్చే అనిల్ జనరల్ గా అసలు ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వద్దు వీళ్ళు పనికిరారు అంటున్నారు. అక్కడ పనికిరానటువంటి వాళ్ళు ఇక్కడ ఎలా పనికొస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎందుకు వాళ్ళు పనికి రావట్లేదు? తెలుగుదేశం పార్టీకి ఎందుకు పనికొస్తారు? ఇప్పుడు మావోన్ శ్రీనివాసరెడ్డి గారు టికెట్ లేదంటున్నారు. మరి ఆయన వస్తే కానీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఏదో అకామిడేట్ చేయాలనుకుంటుంది. మరి పార్థసారథి గారిని ఆయన వద్దనుకుంటున్నాడు. మరి ఇక్కడ పార్థసారథి గారు ఇక్కడ అకామిడేట్ చేయాలనుకుంటున్నారు. అట్లాగే లావు కృష్ణదేవరాయలు అట్లాంటి పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ఏంటి మరి, ఎట్లా వీటిని ఎలా ఎందుకు? అంటే 2 రకాల కోణాలు సార్. ఇప్పుడు పార్థసారథి విషయం చూస్తే ఖచ్చితంగా పార్థసారథికి సీట్ కాదనే పరిస్థితి వైసీపీలో లేదు. కానీ ఆయన మంత్రి పదవి గతంలో ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం కావచ్చు, కొంత ప్రాధాన్యత తగ్గించడం కావచ్చు, ఇతర రాజకీయ పరిస్థితులు అటు ఇటీవల మారుతున్న సమీకరణాల్లో భాగంగా మళ్ళీ తిరిగి అధికారంలోకి వైసీపీ వచ్చే పరిస్థితి లేదన్న ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ ఫిరాయింపులకి అంటే వాళ్ళు నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తుంది. సహజంగా గెలిచే పార్టీ వైపు ఎవరైనా మొగ్గు చూపుతారు. రాజకీయ అవకాశాలు సరే ఎలా ఉన్నా కొంతకాలం సేఫ్ గేమ్ ఆడొచ్చు అనేది కూడా కీలకంగా ఉంటుంది కాబట్టి అలాంటి నిర్ణయం చేశారు. కానీ వైసీపీ గెలిచే అవకాశం లేకపోవడంతో పార్థసారథి లాంటి నాయకులు మారడానికి, ఇక కృష్ణదేవరాయల విషయానికి వస్తే పొలిటికల్ షాఫ్లింగ్ కి జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఏదైతే ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు, అంటే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి మార్పులు చేస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే కృష్ణదేవరాయలు గుంటూరు రావడానికి ఇష్టపడకపోవడం ఒకటి, 2 ఆ పార్టీలో కొంత ప్రాధాన్యత కూడా ఆయనకి లేకుండానే ఉంది. అమరావతి రైతులకు సంఘీభావం కృష్ణదేవరాయలు తెలిపారు. ఆయన నాయకత్వాన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వ్యతిరేకించి కొంత ఇబ్బందులు పెట్టిన ఇట్లా రకరకాల అంశాలు. అయితే కామ్ గోయింగ్ గా స్వామిగా తన పని తను చేసుకున్న ప్రయత్నం అయితే కృష్ణదేవరాయలు 5 ఏళ్ల కాలంలో వైసీపీ తరపున ఎంపీగా చేశారు. కొంత సస్టైనబిలిటీ, ఇక్కడ పొలిటికల్ సస్టైనబిలిటీ విషయానికి వచ్చేటప్పుడు ఆ ఎగ్జిస్టెన్సీ కోసమే ఈ ఫిరాయింపుల వ్యవహారానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం, దట్టు ఎలక్షన్ టైంలోనే. సహజంగా ముందు రోజుల్లో మారితే కొంత అనేక రకాల చర్చలు ఉంటాయి సార్. ఎన్నికల సమయంలో ఈ మార్పులు చేర్పులు అనే దాని మీద ప్రజల్లో కూడా అధికారికం ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎందుకంటే ముఖ్యమంత్రి అభ్యర్థులుగానే వారిని పరిగణించినప్పుడు అటు చంద్రబాబు జగన్ ఈ కింది స్థాయి ఫిరాయింపులు పెద్ద ప్రభావం చూపం అనేది టీడీపీ వైసీపీలో కూడా కొంత నడుస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్లు ఇక్కడ పనికిరాని వాళ్ళు అక్కడ ఎలా పనికి వస్తారు అంటే ఆ విషయంలోనే రావడానికి అయితే చాలా మంది ఉన్నారు వైసీపీ నుంచి. కానీ ఆ వచ్చే వారిలో పరిమితంగా కొంత స్థాన బలం, క్రెడిబిలిటీ, క్యారెక్టర్ వీటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత తీసుకోవాలని ఆలోచన. మనం ఇందాక పార్థసారథి గారి విషయం చూసినట్లయితే పార్థసారథి మాజీ మంత్రి, కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం పనిచేశారు, తర్వాత వైసీపీలో ఆయన పనిచేసేటాన్ని చూసాం. సహజంగా మంత్రి పదవి సీనియర్ నాయకుడిగా ఆశించి భంగపాటు గురయ్యారు. ఈ పదవి రాకపోవడం ఒకటైతే, ప్రాధాన్యత లేకపోవడం, గౌరవం లభించకపోవడం. ఎందుకంటే ఇటీవల మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు బహిరంగాన్ని ముఖ్యమంత్రి గారిని ఒకసారి వీలైతే కల్పించండి అని చెప్పిన పరిస్థితి మనం చూసాం. ఎవరైతే నిన్న పార్టీకి రాజీనామా చేసిన కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం 2 సార్లు మాత్రమే నేను కలిశానంటూ కూడా ఒక ఎంపీ చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా కొన్ని కారణాలు. ఏదైతే ఉందో ముఖ్య నాయకత్వం అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత, ప్రోత్సాహం ఇవ్వకపోవడం ఒకటైతే, అనుకున్నది దక్కకపోవడం మరొక కారణం. ఈ 2 కారణాల దృష్ట్యా సరే గౌరవం, సముచిత స్థానం దక్కినా దక్కకపోయినా గెలిచే పార్టీలో ఉంటే బాగుండని ఆలోచనతోనే ఈ వలసలకి ఆ అధికార వైసీపీ నుంచి కూడా కొంత
ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. వీరిలో మెజార్టీ షేర్ను కనుక తెలుగుదేశం తీసుకుంటే నాయకత్వ సమస్యలు మళ్ళీ తలెత్తే అవకాశం ఉంది. కానీ చాలా లిమిటెడ్ గా పనికొచ్చే వాళ్ళని మాత్రమే తీసుకొని అవకాశం కల్పిస్తామంటూ కూడా చంద్రబాబు చెప్పారు. నిజంగా ఆయన చెప్పిన మాటకి కట్టుబడి అదే స్థాయిలో ఉంటుందా, లేదంటే వలసలు సహజంగా వచ్చేటప్పుడు ఏంటంటే ఎవరో వాళ్ళు కండువ కట్టేద్దాంలే కానీ పడి ఉంటారనే భావన కూడా జనరల్గా అనిల్ పార్టీ అధినాయకత్వాలకి. అలా చేస్తే జనరల్గా డొక్కా మాణిక్ ప్రసాద్ గారు కావచ్చు, లేకపోతే ఎంపీ సంజీవ్ కావచ్చు, సార్ కూడా పరోక్షంగా అదే అన్నారు, చాలామంది అదే అంటున్నారు, బాబు కానీ వీళ్ళు కానీ. అంటే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కలవరు? అంటే కలిస్తే జనరల్గా ఏమయ్యా 4 మాటలు మాట్లాడితే ఏమైద్ది, నీ పళ్ళు ఏమైనా రాలుతాయా, లేకపోతే నీ నోట్లోంచి డబ్బులు ఏమైనా ఊడిపడతాయా అని ఏదో సామెతలు ఉంటాయి, కామెంట్ చేస్తుంటారు. ఏమన్నా నవ్వచ్చు కదా, ఏంది ముఖం అంత బిగేసుకొని కూర్చున్నావు, నవ్వితే ఏమన్నా నీ ముత్యాలు ఏమైనా బయటపడతాయని ఇట్లా అంటుంటారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా కలిస్తే, అంటే వీళ్ళందరూ అట్లా కలవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి సంపద ఏమైనా వీళ్ళకి వచ్చే అవకాశం ఉందనుకోనా, లేకపోతే కలవటం వల్ల తన స్థాయి తగ్గిద్దని భావించి కలవలేదా, లేకపోతే కలిసేటువంటి అంత తీరిక సమయం ఆయనకి లేకపోవటం వల్ల కలవలేదా, ఏంటి అసలు ఏమై ఉంటుంది? సార్ మనం చూస్తూ ఉంటాం చనువు అతి చనువు అని. అంటే రాజకీయాల్లో కూడా ఇది కొందరు నాయకుల దగ్గర కనబడతా ఉంటుంది. అంటే ముఖ్యమంత్రిగా కాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని దగ్గరకు తీసి ఆత్మీయంగా ఆప్యాయతగా నలుగురు మధ్యలో పలకరించినట్టు మనం చూసాం. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన యాటిట్యూడ్ మారింది. ఇన్నర్ 4 వాల్స్ మధ్య ఆయన యాటిట్యూడ్, ఆయన ఆలోచన విధానాలు చాలా వేరు అనే భావన ఆయన అధికారంలోకి రాకముందు నుంచి ఉంది. అయితే ముఖ్యమంత్రిగా ఆయన ఒకసారి పదవి చేపట్టిన తర్వాత తన సహజ సిద్ధ లక్షణానికి ఆయన వచ్చారనే విమర్శలు సొంత పార్టీ నేతలే చేస్తా ఉన్నారు. ఇది మనం చెప్తున్న మాట కాదు. సహజంగా చంద్రబాబు గారు అంటే ఆయన ఎక్కువ ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు, కలవనిస్తాడు, ఆ ప్రాధాన్యత కల్పిస్తాడు. చివరికి అది కొంత తంటాగా కూడా కొన్ని తెచ్చుకున్న సందర్భాలు మనం చూసాం. అతి ప్రయారిటీ ఇచ్చి కూడా చివరికి తెలుగుదేశం పార్టీ పని ఎగ్జాంపుల్ కేసీఆర్ నాని గారి వ్యవహారమే చూద్దాం మనం. ఆయనకి చంద్రబాబుని తిట్టినా, చంద్రబాబు పైన పరోక్ష విమర్శలు, ప్రత్యక్ష విమర్శలు చేసినా, తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా పార్లమెంట్ కాదు సార్ చెప్తున్నా చేసినప్పటికీ కూడా ఆయన పట్ల ఎక్కడ చేయాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ అంటే ఒకటే, ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇష్టపడతారు తప్ప దాని వల్ల జరిగే మంచి చెడు ఆలోచించే తత్వం ఆయనకి లేదనేది కొంత రాజకీయంగా అర్థమవుతుంది. ఈ కోణంలో అంటే పార్థసారథి కావచ్చు, డొక్కా మాణిక్ ప్రసాద్ కావచ్చు, లేదంటే సంజయ్ కుమార్, బాబా, ఇంకొక అంటే ఈ రకమైన సహజంగా రాజకీయాల్లో ఉండే వాళ్ళు గుర్తింపు కంటే ప్రాధాన్యత కోరుకుంటారు. గుర్తింపు అనేది సహజంగా కావాలనుకుంటారు, దానికి మించి ప్రాధాన్యత ఒక ఇది చూస్తారు అధినాయకుడి దగ్గర. ఆ ప్రాధాన్యత లేకపోవడానికి కూడా సహించరు. ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టాలి, గ్రౌండ్ లో తిరగాలి, కొంత శ్రమించాలి, ఇన్ని చేసి వచ్చిన తర్వాత అధినాయకుడి దగ్గర ఆ ప్రోత్సాహం, గుర్తింపు లేకపోతే సహజంగానే అసంతృప్తికి గురవుతారు కదా. ఆ రకమైన తత్వమే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని ఉంది సార్ అవకాశం ఉంటే. డొక్కా మాణిక్ ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా అభ్యర్థులు పొడిచి ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. చంద్రబాబు గారు ఎల్పీ సమావేశాలు కానీ ఇతర మీటింగ్లు జరిగే ప్రతి సందర్భంలోనూ ఆయన స్వయంగా పక్కన చంద్రబాబు గారి టేబుల్ పై సహజంగా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టిన, ఇంకో కార్యక్రమం పెట్టిన, ఒక 5-6 ఉంటారు సామాజిక సమీకరణాల దృష్ట్యా. అలాంటి ప్రాధాన్యత ఉండేది. కానీ వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి గారు చూసింది 1-2 పర్యాలు మాత్రమే. అంటే అనుకోకుండా కొన్ని నిర్ణయాలు ఆయన తీసుకున్న తర్వాత రాజకీయంగా ఆయనకు ఎదురైన దెబ్బలు కూడా ప్రత్యక్షంగా వైసీపీకి సంబంధించిన మీటింగ్ లోనే చెప్పారంటేనే ఆయన ఎలాంటి సఫికేషన్ ఫీల్ అవుతున్నారు, ఎలాంటి ఇబ్బంది ఆయన అక్కడ అనుభవిస్తున్నారు అనేది చెప్పే ప్రయత్నం డొక్కా చేశారు. ఇలాంటి పరిస్థితి చాలా మందిలో అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇందాకే మనం చెప్పాం అతి చనువు ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం కారణంగానే ముఖ్యమంత్రి గారు అలా ఉంటే చంద్రబాబు ఇలా ఉన్నారు. ఈ రకమైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్. అట్లాగే నెక్స్ట్ వైసీపీ